భారత వింగ్ కమాండర్ అభినందన్ను పాకిస్తాన్ విడిచిపెట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో సంతోషం వెల్లివిరిసింది. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. భారత సింగం అభినందనని కొనియాడారు. తమ వద్ద బందీగా ఉన్న వింగ్ కమాండర్ను పాకిస్తాన్ విడుదల చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మిన్నంటాయి. ఇది భారత విజయంగా హైదరాబాద్ వాసులు అభివర్ణించారు. ఆయన ఏకీగ్రహంగా ఏమంటే ఆయన అర్థం చేసుకున్నాడు. ఇమ్రాన్ పాకిస్తాన్ మన వాళ్ళతో యుద్ధం చేస్తే మన ఎప్పుడు ఓడిపోతామని తెలుసు వాళ్ళకు. అందువల్ల ఇమ్రాన్ని ఎటువంటి ఇది ట్రీట్మెంట్ చేయకుండా అనేది హ్యాపీగా వదిలిపెడుతున్నారు. మాకు చాలా సంతోషం ఉంది. అభినందన్ మాతృభూమికి తిరిగి రావడంపై ఓయూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. భారత దౌత్య నీతి ఫలించిందన్నారు. అభినందన్ స్వదేశానికి రావడంతో విజయవాడలో సంతోషం వెల్లివిరిసింది. విద్యార్థులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఆయన మన కోసం ఎంతో చేశాడు. వాళ్ళు ఎంత హింసించినా కూడా మన సీక్రెట్స్ ఏం బయట పెట్టలేదు. భారతదేశంలో అలాంటి వాళ్ళు ఉండటం చాలా గ్రేట్. అలాంటి ఒక ఉధృతమైన పరిస్థితిలో ఒక యుద్ధంలో దొరికిపోయిన లేదా యుద్ధంలో ఈ దేశం నుంచి ఆ దేశానికి బార్డర్ క్రాస్ అయిన ఒక సైనికుడు కావచ్చు, మన దళ కమాండర్ అభినందన్ కావచ్చు, తిరిగి రావడం అనేది ఈ ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఉధృత వాతావరణంలో సామాన్యమైన విషయం కాదు. కానీ మనము భారతదేశం ప్రపంచ దేశాల తరపు నుంచి ఒత్తిడి తెచ్చింది. మన చరిత్రలో మన ప్రపంచ దేశాలన్నీ కలిసి చేసుకున్న ఈ జెనీవా ఒప్పందాన్ని గుర్తు చేసుకుంది. ఇలాంటి ఒక ఒప్పందం యొక్క ప్రాముఖ్యతను పెంచి ప్రపంచ దేశాల తరపు నుంచి ఒక ఒత్తిడిని తీసుకొచ్చి మనం అభినందన్ని మళ్ళీ వారి కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చుకుంటున్నామంటే ఇది ఖచ్చితంగా భారతదేశం ఒక విజయం. భారత వింగ్ కమాండర్ మాతృభూమికి తిరిగి రావడంతో నెల్లూరులో ఆనందం వ్యక్తమైంది. అభినందన్ ధైర్య సాహసాలపై జనం ప్రశంసలు కురిపించారు. మన భారతదేశం గర్వించదగినటువంటి ఒక వీరుడు అభినందన్ని భారతదేశానికి మేము స్వాగతిస్తూ ఉంటున్నాం. వారి యొక్క కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండాలని, భారతదేశం కూడా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. మన భారతదేశాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు మన అభినందన్ని మనకు స్వాగతించి చేస్తున్నారు. వెల్కమ్ టు అభినందన్. రాజమండ్రిలో స్కూల్ విద్యార్థులు అభినందన్ కు జయహో అంటూ నినదించారు. భారతీయ సింగం అభినందన్ అని కొనియాడారు. Who is being released from Pakistan custody. Congrats to our Indian line. జై హింద్. నిజామాబాద్ లో విద్యార్థులు సంబరాలు నిర్వహించారు. జై జవాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. And I heartfully welcome him into the India. And his sacrifice is really great. Being an Indian, I feel very proud. Thank you, Jai Hind. అభినందన్ పై విజయనగరం జిల్లాలో అభినందనలు వెల్లువెత్తాయి. వీర యోధుడికి ఘన స్వాగతం అన్నారు మాజీ సైనికులు. మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా చాలా ఉప్పొంగి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెల్కమ్ అభినందన్ అంటూ ఏలూరులో జాతీయ పతాకంతో విద్యార్థులు స్వాగతం పలికారు. రియల్ హీరో అభినందన్ భావితరాలకు ఆదర్శం అని కొనియాడారు. అభినందన్ క్షేమంగా రావాలని, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఆగి ప్రశాంత వాతావరణం నెలకొనాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.